ముందుగా అయితే అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ బావుండాలని స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. ఈరోజైతే వైకుంఠ ఏకాదశి. అందరూ ఎలా పండగ చేసుకున్నారండి? నేను కూడా బాగా చేసుకున్నాను పండగైతే. అనుకోకుండా ముక్కోటి రోజున స్వామివారి దర్శనం అయితే చేసుకోగలిగాను. ఆ సమయంలోనే ఉత్తర ద్వారాలు తెరిచే సమయంలోనే చేసుకోగలిగాను. అది కూడా మనం అనుకోకపోయినా స్వామివారు తలుచుకుంటే మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు అనేదైతే నేను ఈరోజైతే నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అది ఎలాగనేది మీకైతే చూపిస్తాను. సో ఈరోజైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముక్కోటి ఏకాదశి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. కానీ కూడా ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పేస్తాను. ముక్కోటి ఏకాదశి ఏంటంటే శేషతల్పంపై ఉన్న స్వామివారిని దర్శించడానికి వెళ్ళిన దేవతలు అంటే ముక్కోటి దేవతలు. మనకున్న దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించడానికి వెళ్తే స్వామివారు వాళ్ళందరితో కలిసి భూలోకానికైతే వస్తారనమాట. అందుకనే ఈ రోజుని మనం ముక్కోటి ఏకాదశి అంటాం. అంతేకాకుండా ఈరోజు ఏకాదశికి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశే ముక్కోటి ఏకాదశులతో సమానం. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం. ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం స్వామివారిని దర్శించుకుంటే ఇంకా మోక్షం కలుగుతుందని, మనం చేసిన పాపాలని పోతాయి అని చెప్పేదైతే మన పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈరోజు కంపల్సరీగా గుడికైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలి ఉత్తర ద్వారం ద్వారా. సో ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం ద్వారా మోక్షం కలుగుతుందని, స్వామివారి యొక్క ఆశీర్వచనాలు మనకు ఎక్కువగా ఉంటాయని, అంతేకాకుండా మనం చేసిన జన్మ పాపాలన్నీ పోతాయని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అందులో కూడా ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చిందండి. అందుకని ఈరోజు స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా పూజించుకోవడం ద్వారా స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం అయితే మనం ఖచ్చితంగా పొందవచ్చు. ఈరోజు ఉపవాసం చేసి స్వామివారి యొక్క నామస్మరణతో ఈరోజు మొత్తం గడపడం వల్ల చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా చాలామంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండి రేపటి రోజున ఉపవాసం విడిచి ద్వాదశి రోజున అయితే భోజనం అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే కనుక నేను దేవుడికి అన్నీ రెడీ చేసుకున్నానండి. ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. లేదంటే ఈరోజు మన పూజా పటాలు అన్నీ క్లీన్ చేయలేము కాబట్టి శుక్రవారం నాడున ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకొని అయితే స్వామివారిని అయితే అలంకరించుకున్నాను. ఆ తర్వాత అయితే ఎప్పటిలాగే మనం గడపని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి సో లక్ష్మీ స్వరూపంగా ఉన్న గడపని చక్కగా మంగళకరంగా పెట్టుకొని, ఆ తర్వాత ఈరోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి గడపకి చక్కగా పసుపు కుంకుమ బొట్టలతో, ఆ తర్వాత పూలతో చక్కగా అలంకరించుకొని ఇంటిని మంగళప్రదంగా శుభప్రదంగా, అంతేకాకుండా మంచి సువాసన భరితంగా ఉండే విధంగా ఉంచుకుంటే కనుక అమ్మవారు మన ఇంట్లో తొందరగా అడుగు పెడతారంటారు కదా. అమ్మవారు అయ్యవారితో కలిసి అడుగు పెడతారనమాట వైకుంఠ ఏకాదశి నాడు. సో అందుకని చెప్పి అయితే ఈ విధంగా అయితే నేనైతే గడపల్ని అన్నిటినీ అయితే అలంకరించుకున్నాను. గడపని తర్వాత ముగ్గుతో లక్ష్మీ స్వరూపంగా భావించి ముగ్గుతో కూడా అలంకరించాను. ఇంకా ఈరోజైతే ఏకాదశి కాబట్టి స్వామివారికి పిండి ప్రమిదతో చేసిన దీపారాధన అంటే ఇష్టం అని చెప్తారు కాబట్టి అందుకనైతే ఒక 5 పిండి ప్రమిదలు చేసి వాటితో అయితే దీపారాధన అయితే చేసుకున్నా ఈరోజు నేను. ఇంతకీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే యాక్చువల్గా అయితే నేను ఎప్పుడూ కూడా ఉత్తర ద్వార దర్శనం టయానికైతే ఎప్పుడు గుడికి వెళ్ళలేదండి. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఎక్కడైనా సరే ఆ రోజు గుడిలో ఎక్కువ జనాలు ఉంటారు, మనం అంత ఫ్రీగా వెళ్ళలేము, దర్శనం చేసుకోలేమనే ఉద్దేశంతో ఎప్పుడు అయితే వెళ్ళనమాట. కానీ ఈరోజైతే అనుకోకుండా వెళ్ళాను. అది కూడా ఏంటంటే ఒక ఫ్రెండ్ ద్వారా అయితే వెళ్ళాను అనమాట. తనకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎలా అంటే నాకు అసలు ఆలోచన కూడా లేదు, వెళ్దామా అసలు వెళ్ళాలి అనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఉత్తర ఎప్పుడు కూడా వైకుంఠ ఏకాదశికి మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం పూట కానీ వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటాను. కానీ ఉత్తర ద్వారము తెరిచి దర్శనం ఇస్తారు కదా స్వామివారికి, ఆ టైంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. నిన్న సాయంత్రం రోజు అంటే గురువారం నాడు సాయంత్రం రోజు ఒక ఫ్రెండ్ కాల్ చేసిందనమాట. కాల్ చేసి అన్నీ మాట్లాడి రేపు టెంపుల్కి వెళ్తున్నావా అని అడిగింది. అంటే వెళ్తున్నాను, ఎందుకు వెళ్ళను, ఎప్పుడు వెళ్తాను కదా, అట్లాగే వెళ్తానంటే ఏ టైంకి వెళ్తావు నువ్వు అంది. నేను మామూలుగానే ఈవినింగ్ అట్లా కానీ లేదా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత వెళ్తాను అని చెప్పాను. అంటే అవునా, ఎప్పుడు అలా వెళ్ళవా, అలవాటు లేదా అంటే లేదు అన్నాను. వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా అంది. అంటే ఎర్లీ మార్నింగ్ 4:35 అప్పుడు తీసుకెళ్తారు కదా ఇంట్లో వాళ్ళు, ఒక్కళ్ళే వెళ్ళాలంటే కష్టం కదా ఆ టైంలో అని చెప్పేసి నేను అసలు ఎప్పుడు నాకు ఆలోచన కూడా లేదనమాట. తను ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఇంటి పక్కనే కదా గుడి, ఉత్తర ద్వార దర్శనం
తెలిసే సమయానికి మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గదా! అన్న ఆలోచన అయితే కలిగింది. ఎందుకంటే నేను అనుకున్నాననమాట. అసలు ఎప్పుడు ఆలోచనే లేదు నాకు. ఆ టైంకి ఎళ్ళాలి. దేవుడిని ఆ టైంలో దర్శనం చేసుకోవాలని చెప్పేసి నాకనిపించిందనమాట. స్వామివారే ఆ అమ్మాయి చేత నాకు ఈ విధంగా గుర్తు చేస్తున్నారు. నువ్వు ఉదయాన్నే వెళ్ళి పూజ చేసుకో, ద ద నన్ను దర్శించుకో అని చెప్పి స్వామివారైతే నాకు ఒక ప్రతినిధిలాగా ఆ అమ్మాయి చేత ఫోన్ చేపిచ్చారు అని అనిపించిందనమాట మనసుకైతే. ఆహ్, ఇది నేను ట్రస్ట్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నానండి అంతేను. సో, ఆ విధంగా అయితే ఈరోజు తన మాట నిజంగా ఆ అమ్మాయి చాలా రోజులైపోయింది కాల్ చేసి కూడా. సో, తను ఈ మాట చెప్పడం కోసమే కాల్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. సో, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే గుడికైతే మార్నింగ్ 5 కల్లా ఎళ్ళిపోయాను. కానీ ఇంట్లో అయితే పూజ వరకే మాత్రం చేసుకున్నాను గానీ, మిగతా స్తోత్రాలైతే ఏం చదవలేకపోయా ఆ సమయానికి. చూస్తున్నారు కదా! ముగ్గైతే వైకుంఠ స్వామివారికైతే ఆహ్వానం పలుకుతున్నట్టుగా ద్వారాలు తెరిచి మరి ముగ్గైతే వేసుకున్నాను. నెలగంట ముగ్గులు అంటారు కదండీ! ఈ ధనుర్మాసం మొత్తం ఈ ముగ్గులే వేసుకుంటారు. ఇక్కడైతే నేను మార్నింగ్ 3 గంటలకు లేచాను. రాత్రి అయితే పడుకోగలిగి 11:30 అయిపోయింది. ఇంట్లో పని చేసుకొని, ముగ్గు పెట్టుకొని అన్నీ చేసుకునేతలకి ఈ పండగ అంటేనే పనండి నిజంగా. చాలా పనుంటుంది. మనం ఎంత చేసినా కూడా తెల్లారికి ఏదో పని మిగులుతుందనమాట. ఇంకా నేను స్వామివారికి దండ కట్టాలి ఇయన్నీ అనుకున్నాను. కానీ నాకున్న పనుల వల్ల అవన్నీ కూడా చేయలేకపోయాను. ఇంకా దర్శనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి 5 గంటలకే వెళ్ళాలనుకున్నాను. 5 గంటలకే వెళ్ళాలనుకోని చెప్పేసి ముందైతే రెడీ అయిపోయి ఇంట్లో దీపం పెట్టుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని అయితే గుడికి వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు చూస్తే ఓం నమో నారాయణ అనే మంత్రంతో అయితే గుడి మారుమోగిపోతుంది. ఒక్కసారిగా ఆ మాటకి ఆ ఓం నమో నారాయణ అనే బీజాక్షరానికి ఉన్న శక్తి ఏంటంటే ఒక్కసారిగా ఒళ్ళు పులకరించినట్టుగా అయిపోతుందనమాట. అంత బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను చూసేసరికి నాకైతే చాలా ఎప్పుడు వెళ్ళను కదా గుడికి ఈ టైంలో చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. సో, ఇక్కడైతే ఇక్కడ మేము మా ఇంటి దగ్గర గుడిలో అయితే కంపల్సరీగా ముందు గోపూజ చేస్తారంట. ముందు గోపూజ చేసి ఆ తర్వాత ఆ స్వామివారికి దర్శనం తీసుకెళ్ళి ఆవును గూడా తీసుకెళ్ళామట. అది గూడా మీకు వీడియోలో చూపిస్తాను. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను. ఇంకా ఇక్కడైతే గోవు దొరికింది గదా అని చెప్పేసి గరిక పెడదామని చెప్పేసి ట్రై చేశాను. పాపం అప్పటికే అది 2, 3 తిన్నదనమాట. అందుకని చెప్పేసి పెట్టేసేసేది. నేనైతే పక్కకెళ్ళిపోయానింకా. ఆహ్, ఆ తర్వాత ఇంక నేను గుడిలోకి వెళ్ళేసరికి చూస్తున్నారు గదండీ జనమైతే ఇంకా ఇప్పుడు స్టార్టింగ్‌లో అనమాట. ఇంక తర్వాత అయితే క్రౌడ్ చాలా వచ్చింది. ఈరోజైతే ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం చదువుకున్నాను. ఓం నమో నారాయణ అనే బీజాక్షరాన్ని 108 సార్లు చదువుకున్నా కూడా ఆ మంత్రం యొక్క పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్తారనమాట. ఆ మంత్రం మన విష్ణు సహస్రనామం చదవలేకపోయినా ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే 108 సార్లు ఓం నమో నారాయణ అనే ఒక్కటి మంత్రం జపించుకున్నా చాలని చెప్తుంటారు పెద్దవాళ్ళు. సో, ఆ తర్వాతయితే ఇక్కడ చూస్తున్నారు కదా! గోపూజ అయితే బాగా చేస్తున్నారండి ఇక్కడైతే. చాలా బాగా అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు. ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదనమాట గోపూజని. సో, ఇక్కడైతే గోపూజ అయితే చేస్తున్నారు. రెండు బాగా నగరమా తండ్రి నగరమా నగరే నగరమా నగరే ఓం సర్వ దేవతాత్యై నమః మహాగౌర్యై నమః గుడి బయట అయితే మనకి గోపూజ, ఆవు దూడని పూజ చేశారనమాట. అదే ఆవు దూడని రెండిటిని కూడా మళ్ళీ గుడిలోకి తీసుకొచ్చారు. గుడిలోకి తీసుకొచ్చి స్వామివారి తలుపులు అంటే స్వామివారి ద్వారాలు తెరవక ముందే తీసుకొచ్చి అక్కడ ఉంచి ఆ తర్వాత స్వామివారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతులు ఉంటారు. సో, ఆ గరుత్మంతుడికి ఎదురుగా నుంచోబెట్టయితే ఆవుని అలాగే దూడని అలాగే ఉంచేసి కాసేపు పూజ చేశారనమాట. మళ్ళీ ఇక్కడ కూడా పూజ చేశారు ఇక్కడ కూడా. ఆ తర్వాత ఆ ఆవుని పంపించేసి అప్పుడైతే ద్వారాలలోకి తెచ్చారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు వీడియో తీద్దామంటే అర్థం కాలేదు. ఆ క్రౌడ్‌లో చూస్తున్నాం కదా! ఎన్ని ఫోన్‌లు ఆహ్, క్లిక్ మనిపిస్తున్నాయో.
సో, ఈ విధంగా అయితే నిజంగా అనుకోలేదు. అనుకోకుండానే దర్శనం అయితే బాగా జరిగింది ఈరోజైతే. సో, స్వామివారి అనుగ్రహాలు తప్పకుండా నా పైన నాతో పాటు మనందరి పైన ఉండాలనైతే కోరుకున్నాను. అయితే ఆ తర్వాతైతే ఇంకా ఇంటికి వచ్చేసి విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నానండి. ఉదయానైతే అవ్వలేదనమాట. ఉదయం మార్నింగ్ చదవటం నాకు పూజ గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాను. ఇంటికొచ్చి విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నాను. ఇంకా ఆ తర్వాతైతే మన ఇంట్లో వర్క్ ఉంటది కదా! యాజ్ యూజువల్ వర్క్స్ అనమాట. ఎప్పటిలాగే చేసుకొని ఈరోజైతే పూజ చేసుకున్నాను. అంతేకాకుండా ఈరోజు గీతా పారాయణం గానీ, లేదంటే భగవద్గీత ఏదో ఒక కొన్ని శ్లోకాస్ అని చదువుకోవడం ద్వారా కూడా స్వామివారి అనుగ్రహం కంపల్సరీగా కలుగుతుంది. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుంటే గనక ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత అయితే ఎవరైనా కొత్త వాళ్ళు గనక ఈ వీడియోని చూస్తేనే గనక నచ్చింది అనుకుంటే గనక ఛానల్‌లో కంటెంట్ చూసి ఆ తర్వాత మీకు నచ్చితే అనే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే గనక వీడియోనైతే షేర్ చేయండి. సో, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఎప్పుడు కూడా. సో, నాతో పాటు మీరు, మీతో పాటు నేను అందరం బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని అయితే అనుకుంటున్నాను అనమాట. విష్ణు సహస్రనామం చదవలేదు అనుకుని బాధపడే కంటే ఓం నమో నారాయణ అని చదువుకోవడం అయితే చాలా మంచిది. ఆ ఒక్క బీజాక్షరం మంత్రం కూడా చదువుకున్నా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాలు అయితే కంపల్సరీగా కలుగుతాయి. అయితే ఈరోజు గుడికి వెళ్ళడానికైతే మనం కంపల్సరీగా ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఈరోజు గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఉత్తర ద్వారం ద్వారా మోక్షం కలుగుతుంది అని చెప్పేసి స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం మన మీద అందరూ బాగుండాలి. అందరిలో నేనుండాలి.